ఓవరాల్ గా దుబాయ్ గాని లేకపోతే మొత్తం గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు 50 ఏళ్లుగా కష్టపడి ఆ డెవలప్‌మెంట్ ని చేసుకోగలిగారు. సో, ఇప్పుడు ఒక్కసారిగా ఆ డెవలప్‌మెంట్ అంతా కూడా దెబ్బతినేసింది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ జీసీసీ అంటారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని. అందులో మొత్తం 6 ఉంటాయి. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమను, ఖతారు, బహ్రెయిన్, కువైట్. ఈ దేశాలన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే ఆయిల్ ఎకనామీస్, పెట్రో డాలర్ ఆహ్, ఎకనామీ అంటారు వీటిని. సో, ఇవి ముందుగా ఏంటంటే అమెరికా, సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఏంటి? నువ్వు ప్రపంచంలో ఎవరికి ఆయిల్ అమ్మినా కూడా డాలర్‌లో తీసుకొని ఆయిల్ అమ్ము అని చెప్పింది. హ్మ్. ఆహ్, సౌదీ అరేబియా ఒప్పుకొని ఎవరికి అమ్మినా కూడా డాలర్‌లో చెల్లించాలని ఒక కండిషన్ పెట్టింది. మనకిప్పుడు ఇండియన్స్‌కి మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే డాలర్‌లో పే చేయాలి. దీనికి బదులుగా అమెరికా ఏం చేస్తుందంటే దుబాయ్‌కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దుబాయ్‌కి ఫైనాన్స్ ఇలాంటి అవసరాలు ఉంటే చూసుకుంటారు. సో, ది ది ఎప్పుడైతే దుబాయ్ ఇలా ముందుకెళ్ళిందో మిగతా దేశాలు కూడా గల్ఫ్ కంట్రీస్ ఇదే మెథడ్‌లో ఎళ్ళాయి. దీన్నే పెట్రో డాలర్ ఎకానమీ అంటారు. ఇది ఒకవైపు. రెండో వైపు ఏందంటే దీని ద్వారా వచ్చిన ఆయిల్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఈ గల్ఫ్ కంట్రీస్ మళ్ళీ అమెరికాలో పెట్టుబడులు పెడతాయి. అమెరికాలో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు కావచ్చు, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు. హ్మ్. దీనివల్ల అమెరికా ఎకానమీ డెవలప్ అవుతుంది. డాలర్ ఆధిపత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడు అదొకటి. రెండోది మనం ప్రత్యేకంగా ఇప్పుడు దుబాయ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, దుబాయ్ అనేది ఏంటంటే ఒక సేఫ్ హెవెన్ అన్న ఒక ఇమేజ్ క్రియేట్ చేయగలిగింది. అవును. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా దుబాయ్‌లో హాయిగా ఉంది. అందుకని మనోళ్ళు మాఫియా బ్యాచ్ కూడా దుబాయ్‌కే వెళ్ళిపోతుంటారు. మీరు దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి హ్మ్. మంగళూరు మాఫియా బ్యాచ్ వరకు అందరూ కూడా దుబాయ్‌కే వెళ్ళిపోతారు. అట్లాగే కరప్ట్ పొలిటీషియన్స్ చాలా మంది కూడా ఇక్కడ డబ్బులు సంపాదించి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టుకుంటారు. ఈవెన్ మన కవిత లాంటి వాళ్ళకి కూడా అక్కడ బుర్జ్ ఖలీఫాలో ఒక ప్లాట్ ఉందని చెప్తారు. బుర్జ్ ఖలీఫాలో 165 అంతస్తులది. అందులో 143 వరకి జనాల్ని అలో చేస్తా ఉంటారు. సో, అది ఒక వండర్ అన్నమాట. అటువంటి ఒక స్వర్గాన్ని క్రియేట్ చేసిన దుబాయ్ యుద్ధం వల్ల ఏమైందంటే ఇప్పుడు కంప్లీట్‌గా నష్టం కలిగింది. అంటే హ్మ్. ఫిజికల్‌గా నష్టమా? లేకపోతే జనం చనిపోయినారంటే పెద్దగా జనం చనిపోలేదు. ఓవరాల్‌గా యూఏఈలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఒక 6 మంది చనిపోయారు. 120 మంది గాయపడ్డారు. యూఏఈలో కూడా మళ్ళీ 7 ఉంటాయన్నమాట. దుబాయ్, అబుదాబి ఇలాంటివన్నీ కలిపి 7 ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. ఈ ఎమిరేట్స్ 7 ఉంటాయి. 7లో దుబాయ్ ఒకటి. సో, ఇప్పుడు దుబాయ్‌లో పరిస్థితి ఏంటంటే మనకి దుబాయ్ ఎకానమీ గాని చూసుకుంటే ప్రధానంగా దుబాయ్ ట్రేడ్ అన్నమాట. ట్రేడొచ్చి దాదాపు 28% పైన ట్రేడు వాళ్ళకి ఎకనామీ జీడీపీలో ఉంటది. ఈ ముఖ్యంగా ట్రేడ్‌లోకి సంబంధించి ఏందంటే ఈ పామ్ జుమైరా బీచ్‌కి సంబంధించినవి, బుర్జ్ అరబ్బా హోటల్ వీటి మీద అంతా కూడా దాడులు జరిగాయి. అందువల్ల హ్మ్. బాగా ఇబ్బందయింది. రెండోది ఆహ్, ఆహ్, లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ లేకపోతే ట్రాన్స్‌పోర్టు ఇవి గూడా దుబాయ్‌లో 12-14% ఉంటదనమాట. ముఖ్యంగా అక్కడ వాళ్ళకి ఏవియేషన్ గాని, పోర్టులు గాని, సప్లై చైన్స్ గాని, హ్మ్. నాస్డాక్ దుబాయ్ అని వాళ్ళ స్టాక్ ఎక్స్‌చేంజ్ గాని ఇవన్నీ ఉంటాయి. మూడోది ఫైనాన్స్. ఫైనాన్షియల్ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా గూడా దుబాయ్‌లో పెట్టుకుంటారు. అది గూడా 11-12% జీడీపీలో ఈ ఫైనాన్స్ సెక్టర్ దుబాయ్‌లో ఇంపార్టెంట్ అనమాట. అదంతా గూడా ఇప్పుడు దెబ్బతినేసింది. చాలా మంది పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఎందుకంటే సింగపూర్ లాంటి దేశాలకి, లేకపోతే సియోల్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కూడా 13-15% వరకు ఎకనామీలో ఉంటది. అందుకనే ఇప్పుడు మనోళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టారు. మన విష్ణు ఫ్యామిలీ కూడా అక్కడే కాపురం పెట్టింది. చాలా మంది దుబాయ్‌లో వ్యాపారాలు చేస్తుంటారు. ఈవెన్ శ్రీదేవి కూడా అక్కడే చనిపోయింది కదా! సో, అంటే ఇలాగ దుబాయ్‌లో ముఖ్యంగా నార్త్ ఇండియా వాళ్ళు చాలా మంది దుబాయ్‌లోనే ఉంటారు. ఈ మధ్య అవును. సౌత్ ఇండియా వాళ్ళు కూడా బాగా దుబాయ్‌కెళ్తున్నారు.